చూడండి అన్న, ఇన్పుట్ వోల్టేజ్ ఛార్జింగ్ ఐసీ నుంచి అందుతుంది, దాన్ని విపిహెచ్ వోల్టేజ్ అంటాం. తర్వాత పవర్ ఐసీ ఎనేబుల్ చేసింది అనుకోండి, ఆ వోల్టేజ్ లోనికి వస్తుంది. అలా కాకుండా సిపియు ఎనేబుల్ చేసింది అనుకోండి, దానికి కావాల్సిన వోల్టేజ్ పవర్ ఐసీ ఇస్తుంది. ఈ క్లమ్జీ లేకుండా పవర్ ఐసీనే ఇప్పుడు వోల్టేజ్ ఇచ్చింది అని చెప్పుకొని వోల్టేజ్ లోనికి వచ్చింది అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది రెడీగా ఉంది ఐసీ. ఇప్పుడు సిపియు అనేది ఎస్డిఎస్ఎల్ లైన్ ద్వారా అరే నువ్వు లైట్లు కావాల్సిన వోల్టేజ్లు పంపించు, లేకపోతే గ్రాఫిక్ కావాల్సిన వోల్టేజ్లు పంపించు అని చెప్తుంది. ఎప్పుడైతే రీసెట్కి 1.8 వోల్టేజ్ అందిందో రెసిస్టర్ ద్వారా ఈ లైన్లకు కూడా 1.8 వోల్టేజ్ అందిని ఇప్పుడు ఈ తీసుకున్న వోల్టేజ్ నుంచి బూస్ట్ చేసుకొని అవుట్పుట్ వోల్టేజ్లు పంపిస్తున్నాయి. ఈ బ్యాటరీ కనెక్టర్కి బ్యాటరీ పెట్టిన తర్వాత బ్యాటరీ నుంచి వచ్చే వోల్టేజ్ ఏం వోల్టేజ్ అన్న? వీబ్యాట్ వోల్టేజ్. ఒకటి గ్రౌండ్ ఉంటుంది, మధ్యలో ఉన్నది బిఎస్ఐ లైన్ అన్న. 2 పిన్స్ ఉన్నాయి కదా, ఐడి లైన్స్, బ్యాటరీ యొక్క ఐడి లైన్స్. ఓకేనా? బ్యాటరీ యొక్క ఛార్జింగ్ ఎంత ఉంది, బ్యాటరీ యొక్క హెల్త్ ఎంత ఉంది అన్నది తెలిసే లైన్స్ బిఎస్ఐ లైన్స్, బ్యాటరీ స్టేటస్ ఇండికేటర్. ఓకేనా? ఎప్పుడైతే నేను బ్యాటరీ పెట్టానో బ్యాటరీలో వోల్టేజ్ ఛార్జింగ్ ఐసీకి వెళ్తుంది, ఛార్జింగ్ ఐసీ నుంచి అన్ని సెక్షన్లకి వెళ్తుంది కదన్నా. ఇప్పుడు ఫ్లక్చువేటెడ్ వోల్టేజ్ని ఐసీ తీసుకుంటుందా? తీసుకోవద్దు. దానికోసం ఏం చేస్తారు, కాయిల్ ద్వారా స్విచ్ చేస్తారన్నది. నేను ఎప్పుడైతే మొబైల్ని ఆన్ చేశానో, ఎప్పుడైతే ఈ వోల్టేజ్ పవర్ ఐసీకి అందిందో బ్యాటరీ పెట్టంగానే పవర్ ఐసీ ఏం చేస్తున్నానో ఒక బటన్ నుంచి ఒక బాల్ ద్వారా ఆన్ ఆఫ్ బటన్కి వోల్టేజ్ పంపిస్తుంది కదన్నా. నేను ఆన్ బటన్ని ఎనేబుల్ చేస్తున్నా, అంతేగానా ఐసీలోకి తీసుకున్న తర్వాత ఏం చేసింది, సిపియుని ఆన్ చేసింది. అంతేగాని కొన్ని వోల్టేజ్లతో సిపియు ఆన్ అవ్వగానే ఇంకా అన్ని సెక్షన్లకి వోల్టేజ్లు పంపించము. ఈ వోల్టేజ్ ఐసీలోనికి వెళ్ళాలి అంటే మనకి ఏం కావాలన్నా, ఎనేబుల్ కావాలి. ఇప్పుడు ఈ ఎనేబుల్ అనేది పవర్ ఐసీ చేయొచ్చు కదన్నా. పవర్ ఐసీ చేసింది అనుకోండి, దానికి కావాల్సిన వోల్టేజ్ ఇదే ఐసీ ఇచ్చుకుంటుంది. ఒకవేళ సిపియు ఎనేబుల్ చేసింది అనుకోండి, దీనికి కావాల్సిన సప్లై ఎవరిస్తారన్నా, పవర్ ఐసీనే ఇచ్చుద్ది. మరి వచ్చిన వోల్టేజ్ అంటే ఎనేబుల్ ఎప్పుడైందో ఈ వోల్టేజ్ ఐసీలోకి తీసుకుంది. ఇప్పుడు అంటే ఐసీ రెడీగా ఉంది, అవుట్పుట్ వోల్టేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ ఎప్పుడు ఇవ్వాలి, అది ఎవరు చెప్పాలి అంటే సిపియు చెప్పాలి. ఏ లైన్స్ ద్వారా చెప్తుంది అంటే ఎస్డిఏ ఎస్సిఎల్. మరి ఈ లైన్కి కావాల్సిన వోల్టేజ్ 1.8 వోల్టేజ్. వచ్చిన వోల్టేజ్ లోనికి వచ్చింది, సిపియు కమాండ్ అందింది, అన్నీ బాగున్నాయా లేదా అని చెక్ చేసుకునే లైన్ పేరేంటిదన్నా, రీసెట్ లైన్. రీసెట్ లైన్ ఏం చేస్తుంది, పవర్ ఐసీ అనేది వేరే 1.8 వోల్టేజ్ ఏ సెక్షన్లకు అవసరమో ఆయా సెక్షన్లకి పంపించడంతో పాటు మీకు చూపించాను 1.8 వోల్టేజ్ ఎన్ని సెక్షన్లకి కనెక్ట్ అయిందో. దాంతోపాటు ఈ ఐసీని కూడా రీసెట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ రీసెట్ లైన్ ద్వారా ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసి ఒక లైన్కి, ఇంకో రెసిస్టర్ కనెక్ట్ చేసి ఇంకో లైన్కి సప్లైని అందించాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి వచ్చిన వోల్టేజ్ని అయితే లైన్స్కి సప్లై చేస్తుంది తప్ప ఈ లైన్ని కలవనివ్వదు. ఏమేం కాంపోనెంట్స్ కలవనివ్వను, అలాగా రెసిస్టర్ కలవనివ్వదు, కెపాసిటర్ కలవనివ్వదు, డయోడ్ కలవనివ్వదు. రెడీగా ఉన్నప్పుడు సిపియు ఏం చెప్తుంది, ఎస్డిఏ ఎస్సిఎల్ ద్వారా అరే నువ్వు లైట్లకు కావాల్సిన వోల్టేజ్ని పంపించు అని. అంతేనా కాదన్నా? చెప్పంగానే వెంటనే రీసెట్ పవర్ ఐసీ ద్వారా రీసెట్ అనే లైన్ చెక్ చేసుకొని ఈ ఇన్పుట్ బాల్ నుంచి ఇన్పుట్లు కావాలంటే అన్ని అవుట్పుట్లను పంపిస్తుంది. అంటే ఒక్కొక్క బాల్కి ఒక్కొక్క దానికి ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ మొత్తం ప్రాసెస్ జరుగుతుంది ఏంటి, ఈ 3.7 to 4.2 వోల్టేజ్ ఏదైతే స్విచ్ వోల్టేజ్ ఉన్నాయో ఈ వోల్టేజ్ తీసుకొని ఎనేబుల్ ఎస్డిఎస్ఎల్ రీసెట్ పర్మిషన్ తర్వాత ఈ వోల్టేజ్ ఈ వాల్ నుంచి బూస్ట్ చేసి లైన్స్కి పంపిస్తుంది.